హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం రౌడీ మొగుడు పార్ట్ 4 మరి కథలోకి వెళ్తే తెల్లవారింది. రామచంద్రరావు గారి ఇల్లు ఒక ప్రశాంతమైన దేవాలయంలా ఉంది. ఉదయం 6 గంటలకి నిద్రలేచిన శ్రావణి తలంటు స్నానం చేసి లేత పసుపు రంగు పట్టుచీర కట్టుకుని జడలో సన్నజాజి పూలు పెట్టుకుని కిందకొచ్చింది. ఆమె నడుస్తూ ఉంటే సూర్య రాత్రి ప్రేమగా తొడిగిన వెండి మూవల పట్టీలు గల్లు గల్లుమని మధురంగా మోగుతున్నాయి. ఆ శబ్దానికి ఆ పెద్ద భవనంలో ఓ కొత్త కళ, ఓ కొత్త ప్రాణం వచ్చినట్లు అనిపించింది. నేరుగా దేవుడి గదిలోకి వెళ్ళిన శ్రావణి అక్కడ దీపారాధన చేసి అగరబత్తులు వెలిగించింది. కళ్ళు మూసుకొని 2 చేతులు జోడించి దేవుణ్ణి ప్రార్థిస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అన్నపూర్ణమ్మ గారు దీపపు కాంతిలో దేదీప్యమానంగా వెలిగిపోతున్న కోడల ముఖాన్ని చూసి మురిసిపోయారు. ఈ ఇంటికి నిజమైన మహాలక్ష్మి వచ్చింది, మా సూర్య అదృష్టవంతుడు అని మనసులోని అనుకుంటూ శ్రావణి భుజం మీద ప్రేమగా చేయి వేశారు. శ్రావణి వెంటనే కళ్ళు తెరిచి అత్తగారి పాదాలకు నమస్కరించింది. దీర్ఘ సుమంగళీభావ తల్లి, ఈ పసుపు కుంకుమలతో కలకాలం చల్లగా ఉండు అని ఆశీర్వదించారు అన్నపూర్ణమ్మ గారు. అత్తయ్య, నేను వంటగదిలోకి వెళ్ళి కాఫీ కలుపుతాను. మామయ్య గారికి, సూర్య గారికి ఏ సమయంలో ఏం కావాలో నాకు చెబితే నేను చూసుకుంటాను అని ఎంతో బాధ్యతగా అడిగింది శ్రావణి. అలాగేనమ్మా, సూర్యకు ఉదయం బ్లాక్ కాఫీ అలవాటు, అది తాగ్గానే జిమ్కి వెళ్తాడు, నువ్వే తీసుకువెళ్ళి ఇవ్వు అని చెప్పారు. శ్రావణి ఆనందంగా తల ఊపి వంటగది వైపు వెళ్ళింది. సూర్య తన గదిలో బాల్కన్ దగ్గర నిలబడి ఉన్నాడు. అతని మనసంతా రాత్రి జరిగిన మధురమైన సంఘటన చుట్టూనే తిరుగుతుంది. శ్రావణ్ తన్ను ఎంతగా నమ్మిందో, తన చేతుల్లో ఎంత భద్రంగా ఒదిగిపోయిందో తలుచుకుంటే అతని పెదవులపై తెలియని చిరునవ్వు వస్తుంది. సరిగ్గా అప్పుడే గల్లు గల్లుమనే శబ్దం మెట్ల మీద నుంచి వినిపించింది. సూర్య గుండె ఆ సవ్వడికి లయబద్ధంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. గత్తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. చేతిలో కాఫీ కప్పుతో సిగ్గుతో తలదించుకుని లోపలికి వచ్చింది శ్రావణి. పసుపు రంగు చీరలో నుదుట ఎర్రటి కుంకుమతో ఉన్న ఆమె చూడగానే సూర్యకు రెప్పవేయటం కూడా మర్చిపోయినంతగా మైమరిచిపోయాడు. కాఫీ అండి అంటూ నెమ్మదిగా ముందుకొచ్చింది శ్రావణి. సూర్య కాఫీ కప్పు తీసుకోకుండా నేరుగా ఆమె 2 చేతులను పట్టుకుని తన వైపు లాక్కున్నాడు. కంగారు పడిన శ్రావణి కాఫీ ఒలికిపోతుందేమో అని భయపడి, అయ్యో ఏంటండి, కాఫీ ఒలికిపోతుంది అంది కంగారుగా. సూర్య ఆమె కళ్ళలోకి ఎంతో ఆరాధనగా చూస్తూ, ఒలికిపోతే మళ్ళీ కలుపుకోవచ్చు శ్రావణి, కానీ ఉదయం వేళ ఈ అందమైన కాంతిలో నా భార్యను చూసుకునే క్షణాన్ని వదులుకోలేను. ఏంటి, అప్పుడే అత్తగారింటి బాధలు భుజాన వేసుకున్నావా అని ఎంతో ప్రేమగా అడిగాడు. శ్రావణి బుగ్గలు ఎరుపెక్కాయి. బాధ అంటే భారం కాదండి, నా ఇంటిని నేను చూసుకోవటం నా ఇష్టం, దయచేసి కాఫీ తాగండి, చల్లారిపోతుంది అని అతని చేతికి కప్పు ఇచ్చి సిగ్గుతో అక్కడి నుంచి వేగంగా కిందకు వెళ్ళిపోయింది. సూర్య ఆమె వెళ్తున్న వైపు చూస్తూ ఆ బ్లాక్ కాఫీని అమృతంలా ఆస్వాదించాడు. సమయం ఉదయం 10 గంటలు. అప్పటి వరకు ఎంతో ఆహ్లాదంగా ఉన్న రామచంద్రరావు గారి ఇంట్లోకి సూర్య మేనేజర్ ప్రకాష్ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ప్రకాష్ ముఖంలో ఏందో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. హాల్లో రామచంద్రరావు గారు పేపర్ చదువుతున్నారు. వంటగదిలో శ్రావణి, అన్నపూర్ణమ్మ గారు మధ్యాహ్న భోజనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జిమ్ ముగించుకొని స్నానం చేసి ఫ్రెష్గా కిందికి వస్తున్న సూర్య, ప్రకాష్ కంగారును గమనించారు. సూర్య ముఖంలో ఉన్న ప్రశాంతత ఒక్కసారిగా మారిపోయింది. అతని కళ్ళు తీవ్రంగా మారాయి. మెట్లు దిగి నేరుగా హాల్లోని తన ప్రత్యేకమైన సోఫాలో దర్జాగా కూర్చున్నాడు. సూర్య ఆ సీట్లో కూర్చున్నాడు అంటే అతను బిజినెస్ మూడ్లోకి వెళ్ళిపోయినట్టే. ఏంటి ప్రకాష్, ఎందుకంత కంగారుగా ఉన్నావు అని చాలా గంభీరమైన స్వరంతో అడిగాడు సూర్య. సూర్య గొంతు మారగానే ఇంట్లో ఉన్న పని వాళ్ళంతా ఎక్కడికక్కడ సైలెంట్ అయిపోయారు. వంటగదిలో ఉన్న శ్రావణి కూడా ఆ గొంతు విని ఉలిక్కిపడి నెమ్మదిగా హాల్ వైపు నడిచి ఒక స్తంభం చాటున నిలబడి చూస్తుంది. ప్రకాష్ వణుకుతూ, సూర్యగారు, మన చేనేత ఫ్యాక్టరీలో పెద్ద గొడవ జరుగుతుంది. ఆ లేబర్ కాంట్రాక్ట్ భద్రయ్య ఉన్నారు కదా, వాడు కార్మికులకు ఇవ్వాల్సిన 3 నెలల జీతాలు ఇవ్వకుండా తన జేబులో వేసుకున్నాడు. పైగా కార్మికులు ప్రశ్నిస్తే వాళ్ళని బెదిరించి ఫ్యాక్టరీలో పని ఆపేలా చేశాడు.
వాడి వెనక 2-3 లోకల్ లీడర్లు సపోర్ట్ ఉందట. ఈ విషయం మీకు తెలియకుండా నన్ను మేనేజ్ చేయాలని చూశాడు సార్. ఇప్పుడే కార్మికుల యూనియన్ వాళ్ళు నాకు ఫోన్ చేసి ఏడుస్తూ చెప్పారు అని వివరించాడు ప్రకాశం. ఆ మాటలు వినగానే సూర్య కళ్ళు ఎర్రబడ్డాయి. పేదవాళ్ళ కడుపు కొట్టేవాళ్ళంటే సూర్యకు మండిపోతుంది. అతను కూర్చున్న కూర్చి పిడికిలి గట్టిగా పట్టుకున్నాడు. అతని నరాల్లో రక్తం ఉప్పొంగుతుంది. భద్రయ్యకి ఎంత ధైర్యం రా! నా ఫ్యాక్టరీలో నా కార్మికులని భయపెట్టి వాళ్ళ కడుపు కొడతాడా? వాడి వెనక నాయకులు ఉంటే నాకేంటిరా? వాణ్ణి ఇప్పుడే ఈ క్షణమే నా కళ్ళ ముందుకు తీసుకురా. ఒకవేళ వాడు రాను అంటే వాడి జుట్టు పట్టుకొని లాక్కొనిరా. వెళ్ళు అని సింహం గర్జించినట్టుగా అరిచాడు సూర్య. ఆ గర్జనకు ఆ పెద్ద హాల్ అంతా దద్దరిల్లింది. స్తంభం చాటున ఉన్న శ్రావణి చేతిలో ఉన్న గరిటె కింద పడిపోయింది. గుడిలో మొదటిసారి సూర్యను చూసినప్పుడు ఎంత భయపడిందో ఇప్పుడు కూడా అలాగే ఉలిక్కిపడింది. అప్పటి వరకు తనలో అంత మృదువుగా ప్రేమగా గొంతు తగ్గించి మాట్లాడిన తన భర్త ఇప్పుడు ఇంత భయంకరంగా గర్జిస్తున్నాడేంటి అని ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. రామచంద్రరావు గారు శ్రావణ్ణి గమనించి అన్నపూర్ణమ్మ గారితో సైగ చేశారు. అన్నపూర్ణమ్మ గారు శ్రావణ్ దగ్గరికి వచ్చి, భయపడకు శ్రావణి, వాడి పేదవాళ్ల కోసం అలా ఆవేశపడుతున్నాడు. వాడి కోపం వెనుక న్యాయం ఉంది. నువ్వు లోపలికి రా అని తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ శ్రావణి అక్కడే నిలబడిపోయింది. నా భర్త అసలు రూపం ఇది. ఆయన ఎందుకు రౌడీలా పిలువబడుతున్నారు? నేను ఈరోజు కల్లారా చూడాలి. ఆయన కోపం వెనుక ఉన్న ధర్మాన్ని నేను అర్థం చేసుకోవాలి అని మనసులో అనుకుంటూ అక్కడే నిలబడింది. అరగంటలో ప్రకాష్ మనసులు ఆ కాంట్రాక్టర్ భద్రయ్యను రామచంద్రరావు గారి ఇంటికి తీసుకొచ్చారు. భద్రయ్య కొద్దిగా నిర్లక్ష్యంగా, తనకు లోకల్ లీడర్ల సపోర్ట్ ఉంది కదా సూర్య, నన్నేం చేస్తాలే అన్న పొగరుతో లోపలికి అడుగుపెట్టారు. అతని వెనక 2 అనుచరులు కూడా ఉన్నారు. సూర్య కాలు మీద కాలు వేసుకుని చేతులు కట్టుకుని కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అతని చూపులు నిప్పులు చెరుగుతున్నాయి. భద్రయ్య రాగానే సూర్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం లేవలేదు. అలా తీక్షణంగా భద్రయ్య కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు. ఆ నిశ్శబ్దం, సూర్య కళ్ళల్లో ఉన్న ఆ తీవ్రత చూసేసరికి భద్రయ్యకు చెమటలు పడడం మొదలయ్యాయి. అతనిలోని పొగరు క్షణాల్లో కరిగిపోయి భయం మొదలైంది. సూర్య గారు, నన్ను రమ్మన్నారట అని నత్తిగా అడిగాడు భద్రయ్య. సూర్య చాలా నెమ్మదిగా కానీ భయంకరమైన గంభీరంతో మాట్లాడడం మొదలుపెట్టాడు. భద్రయ్య, నా కార్మికులకు చెమట చుక్క కింద పడకముందే వాళ్ళ జీవితం వాళ్ళ చేతిలో ఉండాలి అని నేను నీకు అగ్రిమెంట్ ఇచ్చాను. నా కంపెనీ అకౌంట్ నుంచి నీకు డబ్బులు ఎప్పుడో వెళ్ళిపోయాయి. మరి 3 నెలలుగా వాళ్ళ కడుపులు ఎందుకు మాడుతున్నాయిరా అని సూటిగా అడిగాడు. భద్రయ్య ధైర్యం తెచ్చుకొని, అది కాస్త వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు, అందుకే జీతాలు ఆపాను. పైగా ఈ విషయం లీడర్ గారికి కూడా తెలుసు, ఆయన నాతోనే ఉన్నారు అని పరోక్షంగా బెదిరించడానికి ప్రయత్నించాడు. అంతే, సూర్య ఒక్కసారిగా కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. అతని కళ్ళల్లో కోపం కట్టలు తెంచుకుంది. ఏరా కుక్క, నాకు నాయకుల పేర్లు చెబుతున్నావా అని ఒక్క అరుపు అరిచాడు సూర్య. ఆ అరుపుకి భద్రయ్య వెనక ఉన్న అనుచరులు సైతం భయంతో 2 అడుగులు వెనక్కి వేశారు. సూర్య ఎవరిని కొట్టలేదు, కనీసం భద్రయ్యను తాకను లేదు. కానీ ఆ వాయిస్లో ఉన్న పవర్ అలాంటిది. సూర్య టేబుల్ మీద ఉన్న ఒక ఫైల్ తీసుకుని భద్రయ్య ముఖం మీదకు విసిరి కొట్టాడు. ఆ ఫైల్ చూడు, నువ్వు కార్మికుల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి నా దగ్గర ఎంత నొక్కేశావో మొత్తం లెక్కలు ఇందులో ఉన్నాయి. పని చేయండి వాళ్ళు కాదురా, పని దొంగవి నువ్వు. నా ఫ్యాక్టరీలో పనిచేసే ప్రతి కార్మికుడి శ్రమ నా రక్తంతో సమానం. నా రక్తాన్ని పీల్చే హక్కు నీకు, నీ వెనక ఉన్న నాయకుడికి ఎవరిచ్చారా? భద్రయ్య వణుకుతూ చేతులు జోడించి, సా నన్ను క్షమించండి, నేను రేపే వాళ్ళ జీతాలు ఇచ్చేస్తాను అంటూ ప్రాధేయపడ్డం మొదలుపెట్టాడు. సూర్య అతని దగ్గరకు నడిచి అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, రేపు కాదు, ఈ క్షణం, ఇంకో గంటలో ప్రతి కార్మికుడి అకౌంట్లో డబ్బులు పడాలి. ఒకవేళ ఒక్క కార్మికుడి కంట కన్నీరు వచ్చినా, వాడింటికి పోయి వెలక్కపోయినా నీ సామ్రాజ్యాన్ని, నీ వెనక ఉన్న నాయకుడి పరువును
నడి రోడ్డు మీద నిలబెట్టి తగలబెడతాను. నా పేరు సూర్య. ఇది రిక్వెస్ట్ కాదు. నా కార్మికుల పక్షాన నేను జారీ చేస్తున్న శాసనం. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళి డబ్బులు జమ చేయి. గెట్ అవుట్ అని గర్జించాడు సూర్య. భద్రయ్య గుండె ఆగిపోయినంత పనైంది. ఇప్పుడే వేస్తాను సా, ఇప్పుడే వేస్తాను అంటూ భయంతో వెనక్కి పరిగెత్తాడు. అతని అనుచరులు కూడా పరుగు తీశారు. సూర్య అలాగే నిలబడి గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ కోపాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా చూస్తున్న రామచంద్రరావు గారి ముఖంలో గర్వం కనిపించింది. తన కొడుకు ఎప్పుడు న్యాయం వైపు నిలబడతాడని ఆయనకు తెలుసు. సూర్య మెల్లగా వెనక్కి తిరిగాడు. సరిగ్గా అప్పుడు అతని దృష్టి స్తంభం చాటున నిలబడి ఉన్న శ్రావణి మీద పడింది. ఆ ముఖంలో ఏదో ఆశ్చర్యం, కొద్దిగా కంగారు కనిపిస్తున్నాయి. ఆ చూడ్డానికి సూర్య గుండె ఒక్కసారిగా జారిపోయింది. అయ్యో, నా కోపం చూసి శ్రావణి మళ్ళీ భయపడిపోయిందేమో. రాత్రంతా నేను దేనికోసమైతే తాపత్రయపడ్డాను, ఆ భయం పోగొట్టడానికి ఎంత ప్రయత్నించాను, అదంతా ఇప్పుడు ఒకే క్షణంలో మట్టిలో కలిసిపోయిందేమో. తను నన్ను మళ్ళీ ఆ రాక్షసుల్లా చూస్తుందేమో అని సూర్య మనసు విలవిల్లాడిపోయింది. అతనిలో ఉన్న రౌడీజం, ఆవేశం అన్నీ సెకండ్లలో మాయమైపోయాయి. తన భార్య దగ్గరకు ఒక నేరస్తుల్లా, తప్పు చేసిన పిల్లాల్లా తలదించుకుని నడిచాడు సూర్య. శ్రావణి అని చాలా నెమ్మదిగా వణుకుతున్న స్వరంతో పిలిచాడు సూర్య. శ్రావణి ఏం మాట్లాడకుండా అలాగే సూర్య కళ్ళలోకి చూస్తుంది. నన్ను క్షమించు శ్రావణి. నేను కావాలని అరవలేదు. పేదవాళ్ళను మోసం చేస్తున్నాడని తెలిసేసరికి నాకు తెలియకుండానే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది. వాళ్ళని బెదిరించకపోతే వాళ్ళు వినరు. దయచేసి నన్ను చూసి మళ్ళీ భయపడకు. నేను నీ దగ్గర ఎప్పుడు ఇలా ఉండను. ప్లీజ్ అని ఎంతో దీనంగా అడిగాడు సూర్య. అప్పటి వరకు గర్జించిన సింహం ఇప్పుడు ఒక శాంతి కపోతంలా మారిపోయి తన భార్య ముందు నిలబడింది. శ్రావణి ముఖంలో అప్పటి వరకు ఉన్న సీరియస్నెస్ మాయమై ఒక అందమైన స్వచ్ఛమైన చిన్న విరిసింది. ఆమె నెమ్మదిగా అడుగు ముందుకు వేసి సూర్య చేతిని తన రెండు సున్నితమైన చేతులతో పట్టుకుంది. మీరెందుకు నన్ను క్షమించమని అడుగుతున్నారండి? మీరు అరిచింది ఆ పేదవాళ్ళ కడుపు నింపటం కోసం కదా. నాకంటూ ఒక ప్రపంచం ఉంది. అది నా ఇల్లు, నా దేవుడు, నా కుటుంబం. నా ప్రపంచానికి మీ ఆప్యాయత కావాలి. అది రాత్రి నాకు మీరు చూపించారు. కానీ బయట ఉన్న వాళ్లకు, ఆ కార్మికులకు రక్షణ కావాలి. దానికి వాళ్లకు ఒక రౌడీ కావాలి. మీ కోపం వాళ్ళ కోసం ధర్మంగా నిలబడినప్పుడు నేను మీ భార్యగా ఎందుకు భయపడతానండి? నేను భయపడలేదు, గర్వపడుతున్నాను అనేంతో పరిణితితో స్పష్టంగా చెప్పింది శ్రావణి. ఆ మాటలు విన్న సూర్యకు నోట మాట రాలేదు. తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తన మెతక స్వభావాన్ని పక్కన పెట్టి తన భర్తలోని ఆవేశాన్ని కూడా ఇంతలా అర్థం చేసుకుంటుందని సూర్య కల్లో కూడా ఊహించలేదు. ఒక ఆడపిల్ల మనసు ఇంత గొప్పగా ఉంటుందా అని అతనికి ఆశ్చర్యం వేసింది. సూర్య కళ్ళలో ఆనందంతో కూడిన చెమ్మ కనిపించింది. నలుగురు ఉన్నారని కూడా మర్చిపోయి శ్రావణ్ చేతులను ఎత్తి తన కళ్ళకు అద్దుకున్నాడు సూర్య. నిజంగా చెబుతున్నాను శ్రావణి, ఈ ప్రపంచంలో నన్ను పూర్తిగా అర్థం చేసుకున్న ఏకైక మనిషి నువ్వే. నా బలానికి, నా కోపానికి ఒక అర్థం ఉందని ఈరోజు నువ్వు నాకు తెలియజేశావు. నా జీవితానికి నువ్వు దొరకటం నా అదృష్టం అనేంత ఉద్వేగంగా అన్నాడు సూర్య. శ్రావణి సిగ్గుతో తలదించుకొని అందరూ చూస్తున్నారు. వదలండి అని నెమ్మదిగా తన చేతులను విడిపించుకుని వంటగది వైపు పరుగులు తీసింది. దూరం నుంచి ఇదంతా చూసిన రామచంద్రరావు గారు, అన్నపూర్ణమ్మ గారు ఆనందంతో నవ్వుతున్నారు. నిప్పుకి మంచుకి మధ్య బంధం కుదరదు అనుకుంటారు, కానీ ఆ మంచుకి నిప్పుని చల్లార్చే శక్తే కాదు, ఆ నిప్పు ఎప్పుడు అవసరమో అర్థం చేసుకుని విచక్షణ కూడా ఉంటుందని మన కోడలు నిరూపించింది అని రామచంద్రరావు గారు గర్వంగా అన్నారు. సూర్య ఒక నిండు మనసుతో ప్రశాంతమైన చిరునవ్వుతో తన గదిలోకి వెళ్ళాడు. శ్రావణి మీద అతనికి ఉన్న ప్రేమ ఇప్పుడు రెట్టింపైంది. కేవలం ఒక భార్యగా కాకుండా తన జీవితంలో ఒక బలమైన సపోర్ట్ సిస్టమ్గా శ్రావణి మారిపోయిందని అతనికి అర్థమైంది. శ్రావణ్ తన భర్తలోని ఆవేశాన్ని అర్థం చేసుకున్న క్షణం సూర్య జీవితంలో ఓ కొత్త అధ్యాయానికి నాంది పలికింది. నా కోపానికి, నా ఆవేశానికి
ఒక అర్థం ఉందని గుర్తించిన ఏకైక మనిషి, నా భార్య అన్న గర్వం సూర్య మనసులో స్థిరపడిపోయింది. ఆ సంఘటన తర్వాత ఆ ఇంట్లో సూర్య శ్రావణ్ల మధ్య ఉన్న చిన్నపాటి అదృశ్య గోడ కూడా పూర్తిగా కూలిపోయింది. భయం స్థానంలో భక్తి, అనుమానం స్థానంలో ఆరాధన శ్రావణ్ మనసులో పూల మొక్కలా వికసిస్తున్నాయి. మరుసటి రోజు ఉదయం శ్రావణ్ ఉదయాన్నే లేచి పూజ పూర్తి చేసుకొని నేరుగా వంటగదిలోకి వెళ్ళింది. ఇంట్లో వంట చేయడానికి ఎంతోమంది పనివాళ్ళు ఉన్నప్పటికీ తన చేతులతో స్వయంగా సూర్యకి ఇష్టమైన వంటకం చేయాలని ఆ మనసు ఉవ్విళ్ళూరుతుంది. సూర్యకి పాతకాలపు వంటకాలంటే ప్రాణమని అత్తయ్య అన్నపూర్ణమ్మ గారు చెప్పడంతో శ్రావణి ఎంతో శ్రద్ధగా నేతితో చేసిన పెసరట్టు, అల్లం పచ్చడి తయారు చేస్తుంది. జిమ్ ముగించుకొని కిందకు వచ్చిన సూర్యకి వంటగదిలోంచి వస్తున్న నెయ్యి సువాసన ప్రాణాలు లేచి వచ్చేలా చేసింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని వంటగది వైపు చూశాడు. అక్కడ శ్రావణి చీరకొంగు నడుముకు దోపుకొని చేతులకున్న గాజులు గల్లు గల్లుమని మోగుతూ ఉంటే ఎంతో ఓపిగ్గా వంట చేస్తుంది. ఆ దృశ్యం సూర్యకి ఎంతో ప్రశాంతతనిచ్చింది. ఒకప్పుడు ఇల్లు కేవలం ఒక భవనంలా ఉండేది. కానీ శ్రావణి అడుగుపెట్టినప్పటి నుంచి ఇదొక అందమైన పొదరిల్లా మారిపోయింది. కొద్దిసేపటికి శ్రావణి వేడివేడిగా పెసరట్లు తీసుకువచ్చి సూర్య ముందు ఉన్న ప్లేట్లో వడ్డించింది. ఏంటి శ్రావణి, పొద్దున్నే ఇంత కష్టపడ్డావు? ఇంట్లో వంట వాళ్ళు ఉన్నారు కదా, నువ్వెందుకు గ్యాస్ ముందు నిలబడి చెమటలు చిందించటం అని ఎంతో ప్రేమగా అడిగాడు సూర్య. ఆ ముఖం మీద పడిన ముంగుర్లను పక్కకు తీస్తూ. శ్రావణ్ సిగ్గుపడుతూ, కష్టం ఏముందండి, నా భర్తకి ఇష్టమైన వంట నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు? పనివాళ్ళు చేస్తే అందులో కేవలం రుచి మాత్రమే ఉంటుంది. నేను చేస్తే నా ప్రేమ కూడా కలుస్తుంది కదా. మీరు ముందు తిని ఎలా ఉందో చెప్పండి అని ఎంతో ఆప్యాయంగా అంది. సూర్య చిరునవ్వుతో ఆ పెసరట్టు తుంచి నోట్లో పెట్టుకున్నాడు. అది అద్భుతంగా ఉంది. కానీ బయటకు మాత్రం కొద్దిగా ముఖం మార్చి, అబ్బా ఏంటి శ్రావణిది, ఉప్పు ఎక్కువైపోయింది, పైగా సరిగ్గా కాలలేదు అన్నాడు కావాలని ఆట పట్టిస్తూ. శ్రావణి ఒక్కసారిగా కంగారు పడిపోయింది. అయ్యో నిజంగానా? నేను కరెక్ట్గానే వేశాననుకున్నాను. ఉండండి, నేను వేరే తీసుకొస్తాను, ఇది తినకండి అంటూ ప్లేట్ తీసుకుపోయింది. సూర్య వెంటనే ఆమె చేతిని పట్టుకుని ఆపి గట్టిగా నవ్వేశాడు. పిచ్చిదనా, నేను ఆట పట్టిస్తున్నాను. నా జీవితంలో ఇంత రుచికరమైన పెసరట్టు నేనెప్పుడూ తినలేదు. అమృతంలా ఉంది. నువ్వు ఇలా ప్రతిదానికి కంగారు పడిపోతూ ఉంటే నాకు భలే ముద్దుగా ఉంటుంది అని కన్ను గీటాడు. శ్రావణికి విషయం అర్థమే బుగ్గలు ఎరిపెక్కాయి. మీకెప్పుడు నా మీద అల్లరే, నేను నిజంగానే భయపడిపోయాను అంటూ చిన్నగా అలిగి అక్కడి నుంచి వెళ్ళబోయింది. సూర్య ఆమె చెయ్యి వదలకుండా తన వైపు లాక్కొని, సరేలే అలిగావా, సాయంత్రం నువ్వు రెడీగా ఉండు, నిన్ను కనకదుర్గమ్మ గుడికి తీసుకువెళ్తాను. అక్కడే కదా నిన్ను మొదటిసారి చూసి నా ప్రాణం పోగొట్టుకున్నాను. ఆ అమ్మవారి దర్శనం చేసుకుని నీకు నచ్చిన చోట షాపింగ్ చేసి వద్దాం అని చెప్పారు. గుడికి వెళ్ళామన్న మాట వినగానే శ్రావణి అలుక ఇట్టే మాయమైపోయింది. నిజంగానా? అయితే నేను సాయంత్రానికల్లా రెడీగా ఉంటాను అని సంతోషంగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. సూర్యం వెళ్తున్న వైపు చూస్తూ ఆనందంగా భోజనం ముగించాడు. మరోవైపు నగరంలో ఒక పాతకాలపు గెస్ట్ హౌస్. అది ఆ ఏరియాలో పేరు మోసిన రాజకీయ నాయకుడు, కాంట్రాక్టర్ అయిన రుద్రప్ప అడ్డా. రుద్రప్ప చూడ్డానికి తెల్లటి ఖద్దరు బట్టలు, మెడలో లావుటి బంగారు గొలుసులు వేసుకుని ఉంటాడు. కానీ లోపల మాత్రం ఎంతో క్రూరమైన బుద్ధి ఉన్నవాడు. అధికార బలంతో పేదల భూములు లాక్కోవటం, కాంట్రాక్టులు దౌర్జన్యంగా దక్కించుకోవటం అతని నైజం. అక్కడికి నిన్న సూర్య చేతిలో తీవ్రంగా అవమానించబడిన భద్రయ్య ఏడ్చుకుంటూ వచ్చాడు. రుద్రప్ప కాళ్ళ మీద పడిపోయాడు. అన్నా, నన్ను కాపాడన్నా, ఆ సూర్యగా నన్ను చంపేస్తా అన్నాడు. నీ పేరు చెప్పినా కూడా వాడు వెనక్కి తగ్గలేదు. నీ వెనక ఉన్న నాయకుడి పరువుని నడి రోడ్డు మీద తగలబెడతా అని మీ గురించి కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. భయంతో నేను కార్మికులకు నా జోబులోంచి జీతాలు ఇచ్చేశానన్నా. వాడి పొగరు అణచకపోతే మనకు ఈ ఊళ్ళో మనుగడ ఉండదు అని లేనిపోని కల్పించి రుద్రప్పకు నూరిపోశాడు. ఆ మాటలు వినగానే రుద్రప్ప కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి.
చేతిలో ఉన్న మందు గ్లాసును నేలకేసి కొట్టాడు. ఏంటి, రామచంద్రరావు గారి కొడుకు సూర్యకాంత పొగరా? నా పేరు చెబితేనే నగరంలో సగం మంది భయంతో వణికిపోతారు. అలాంటిది నా మనిషిని పిలిపించి నా పేరును అవమానిస్తాడా? వాడి పవర్ వాడి ఫ్యాక్టరీలో చూసుకోమనాలి, నా ముందు కాదు. వాడి అహంకారాన్ని దెబ్బతీయాలి. వాడు నా గురించి ఎలా మాట్లాడాడు, వాడి పరువు కూడా నడి బజార్లో అలాగే తీయాలి అని పళ్ళు నూరుకుంటూ గర్జించాడు రుద్రప్ప. భద్రయ్య కొద్దిగా భయపడుతూ కానీ అన్నాం, సూర్యన్ నేరుగా ఢీకొట్టడం కష్టం. వాడి వెనుక చాలా బలం ఉంది. పైగా వాడి జోలికి వెళ్తే వాడు మనిషి కాదు, సింహంలా విడిచిపడిపోతాడు. మనం ఏమైనా దౌర్జన్యం చేద్దామంటే వాడి దగ్గర అంతకంటే పెద్ద సైన్యం ఉంది అని అన్నాడు. రుద్రప్ప క్రూరంగా నవ్వి, ఒరే భద్రయ్య, దెబ్బ కొట్టాలంటే కండబలం అక్కర్లేదు, బుద్ధిబలం కావాలి. వాడికి శారీరకంగా దెబ్బ తగిలితే వాడు తట్టుకుంటాడు, కానీ వాళ్ళ కుటుంబ పరువుకు దెబ్బ తగిలితే తట్టుకోలేడు. ఆ రామచంద్రరావు గారికి ఒక బలహీనత ఉంది. ఎప్పుడు నా పరువు, నా ధర్మం, నా దాన ధర్మాలు అంటుంటాడు కదా. ఇప్పుడు ఆ పరువు మీద కొడతాను చూడు అని కుర్చీలో వెనక్కి ఆనుకొని తన ప్లాన్ చెప్పడం మొదలుపెట్టాడు. రామచంద్రరావు గారు మొన్ననే నగర శివారులో ఒక 5 ఎకరాల భూమి కొన్నాడు. తన భార్య అన్నపూర్ణమ్మ పేరు మీద ఒక ఉచిత ఆసుపత్రి కట్టాలని రేపు ఉదయం దానికి శంకుస్థాపన చేస్తున్నారు. ఆ భూమికి సంబంధించిన పాత డాక్యుమెంట్లలో ఒక చిన్న లొసుగు ఉంది. నేను ముందే అది గమనించి నా బినామీ పేరు మీద దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఉంచాను. ఇప్పుడు ఆ భూమి వివాదంలో ఉందని అది మాదే అని చెప్పి నేను కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెస్తాను. రేపు ఉదయం వాళ్ళు పందిరి వేసి పూజ మొదలుపెట్టే సమయానికి పోలీసులు వెళ్ళి ఆ పూజను ఆపుతారు. నగరంలో అంత పెద్ద మనుషులు, దాన ధర్మాలు చేసేవాళ్ళు దొంగ డాక్యుమెంట్లతో భూమి కొన్నారని మీడియాలో వార్త వస్తే వాళ్ళ పరువు రంగంలో కలుస్తుంది. ఆ సూర్యగాడు ఎంత గింజుకున్నాం, చట్టం ముందు ఏమి చేయలేడు అని వికృతంగా నవ్వాడు రుద్రప్ప. భద్రయ్య కూడా ఆ ప్లాన్ విని సంతోషంగా, అద్భుతమన్నా, రేపు సూర్యగాడి ముఖం ఎలా మాడిపోతుందో చూడాలి అన్నాడు. మధ్యాహ్నం సమయం. సూర్య ఇంట్లో అందరూ భోజనాలు చేసి హాల్లో కూర్చుని రేపటి ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమం గురించి మాట్లాడుకుంటున్నారు. అన్నపూర్ణమ్మ గారు పేదల కోసం ఆసుపత్రి కడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నారు. శ్రావణి కూడా పూజకు కావలసిన వస్తువుల జాబితా రాసుకుంటుంది. అంతలో సూర్య మేనేజర్ ప్రకాష్ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈసారి అతని చేతిలో కొన్ని కోర్టు కాగితాలు ఉన్నాయి. సూర్యగారు, పెద్ద చిక్కు వచ్చి పడింది. రేపు మనం పూజ చేయవలసిన ఆసుపత్రి స్థలం మీద కోర్టు నుంచి స్టే ఆర్డర్ వచ్చింది. ఆ భూమి తనదని, దానికి అసలైన వారసుడు తనేనని ఎవరో ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రేపు అక్కడ మనం ఎలాంటి కార్యక్రమం చేయకూడదని పోలీసులు నోటీసులు పంపించారు అని బగరస్తు చెప్పాడు ప్రకాశం. ఆ మాట వినగానే రామచంద్రరావు గారు ఒక్కసారిగా షాకు గురయ్యారు. ఏంటి ప్రకాష్ నువ్వు చెప్పేది? ఆ భూమిని నేను స్వయంగా 10 సార్లు లీగల్ చెక్ చేయించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. పక్క కాగితాలు ఉన్న భూమి అది. ఇప్పుడు దానికి వారసు రావడం ఏంటి అని ఆందోళనగా అడిగాడు. అది కాదు సార్, ఆ వచ్చిన వ్యక్తి మరెవరో కాదు, రుద్రప్ప గారి బినామీ అట. నిన్న మనం భద్రయ్యను అవమానించినందుకు రుద్రప్ప కావాలని మన పరువు తీయడానికి ఈ నాటకం ఆడుతున్నాడు. రేపు ఉదయం ముఖ్యమంత్రితో సహా ఎంతోమంది పెద్దలు పూజకు వస్తున్నారు. ఇప్పుడు గనుక ఆ పూజ ఆగిపోయి మనం వివాదాస్పద భూమిని ఆక్రమించామని తెలిస్తే మన కుటుంబ పరువు పూర్తిగా పోతుంది సార్ అన్నాడు ప్రకాశం. అన్నపూర్ణమ్మ గారు ఆందోళనతో, అదేంటయ్యా, మనం ఎవరికి ద్రోహం చేయలేదే. పేదల కోసం కట్టే ఆసుపత్రి స్థలంలో ఇలాంటి అడ్డంకులు వస్తే ఎలా అని బాధపడ్డారు. రామచంద్రరావు గారు తల పట్టుకుని కూర్చులో కూర్చుండిపోయారు. ఆయనకు ఆస్తి పోతుందని బాధ లేదు, కానీ తన భార్య పేరు మీద చేయాలనుకున్న మంచి పనికి ఇలాంటి మచ్చ వస్తుందని, నలుగురిలో తన నిజాయితీని శంకిస్తారని ఆయన ఆవేదన చెందారు. సూర్య కుర్చీలోంచి నెమ్మదిగా లేచాడు. అతని కళ్ళలో ఎప్పట్లాగే తీవ్రత ఉంది, కానీ ఆవేశం లేదు. చాలా ప్రశాంతంగా, గంభీరంగా తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నాన్న,
మీరు దేనికి ఆందోళన పడకండి. మనం తప్పు చేయనప్పుడు భయపడవలసిన అవసరం ఎవరికీ లేదు. ఈ సూర్య ప్రాణంతో ఉండగా మీ పరువు మీద ఒక చిన్న మచ్చ కూడా పన్నివ్వను. రేపు ఉదయం 9 గంటలకు మీరు అనుకున్న ముహూర్తానికే ఆ భూమిలో శంకుస్థాపన జరుగుతుంది. ఇది నా మాట అని ఇంత నమ్మకంగా చెప్పాడు సూర్య. ఆ తర్వాత వెనక్కి తిరిగి స్తంభం దగ్గర ఆందోళనగా నిలబడి ఉన్న శ్రావణి వైపు చూశాడు. శ్రావణి, నువ్వు పూజ సామాగ్రాన్ని సిద్ధం చేయి. రేపు ఉదయం మనమే ముందుగా వెళ్ళి అక్కడ పనులన్నీ చూసుకోవాలి. సాయంత్రం గుడికి వెళ్దామన్నాను కదా, నేను తొందరగా వచ్చేస్తాను, రెడీగా ఉండు అని చాలా సాధారణంగా చెప్పి ప్రకాష్ వైపు తిరిగి బయటకు నడవమని సైగ చేశాడు సూర్య. తన కుటుంబం మీద ఇంత పెద్ద సమస్య వచ్చి పన్నాం సూర్య ఏమాత్రం తొనక్కుండా అరుచుకోకుండా ఎంతో స్థిరంగా దాన్ని ఎదుర్కొనే విధానం చూసి శ్రావణికి ఆశ్చర్యంతో పాటు అపారమైన గౌరవం పెరిగింది. ఆయన నిజంగా ఒక కొండంత అండ. ఏ కష్టం వచ్చినా ఆయన చూసుకుంటారన్న ధైర్యం ఈ ఇంటికి ఉంది అని మనసులో అనుకుంది. మధ్యాహ్నం 3 గంటలు రుద్రప్ప తన గెస్ట్ హౌస్లో దర్జాగా కాలు మీద కాలు వేసుకొని చుట్టూ తన అనుచలతో కబుర్లు చెబుతూ నవ్వుకుంటూ ఉన్నారు. రేపు ఉదయం సూర్యపరువు ఎలా పోతుందో ఊహించుకొని సంబరపడుతున్నాడు. అకస్మాత్తుగా బయట గేట్ దగ్గర పెద్ద శబ్దం వినిపించింది. 10 నల్లటి ఎస్యువి కార్లు ఒకేసారి వరుసగా వచ్చి గెస్ట్ హౌస్ ముందు ఆగాయి. ఆ కార్ల నుంచి తెల్లటి బట్టలు వేసుకున్న సూర్య మనుషులు దిగి గేట్ దగ్గర ఉన్న రుద్రప్ మనుషులను పక్కకు నెట్టేసి దారి చేశారు. మధ్యలో ఉన్న కార్ డోర్ తెరుచుకుని సూర్య కిందకు దిగాడు. స్వచ్ఛమైన తెలుపు ప్యాంటు, షర్టు ధరించి కళ్ళకు నల్లటి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఉన్నాడు సూర్య. అతని నడకలో ఉన్న రాయసం, ముఖంలో ఉన్న గాంభీర్యం చూసి అక్కడున్న వాళ్ళందరికీ వణుకు మొదలైంది. సూర్య ఎవరిని కొట్టలేదు, ఎవరిపైన చెయ్యి వేయలేదు. కేవలం అతని రాకతోనే ఆ ప్రాంతమంతా సైలెంట్ అయిపోయింది. నేరుగా గెస్ట్ హౌస్ లోపలికి నడుచుకుంటూ వచ్చాడు సూర్య. రుద్రప్ప సూర్యని చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు. సూర్య గొడవ చేయడానికి వస్తాడని అతను ఊహించాడు. కానీ ఇంత సైలెంట్గా, ఇంత రాజసంగా వస్తాడని అతను అనుకోలేదు. సూర్య లోపలికి వచ్చి రుద్రప్పకి ఎదురుగా ఉన్న సోఫాలో ఎంతో దర్జాగా కూర్చున్నాడు. కళ్ళజోడు తీసి టేబుల్ మీద పెట్టాడు. రుద్రప్ప అనుచరులు సూర్యను ముట్టుకోవడానికి ప్రయత్నించగా సూర్య మనుషులు వాళ్ళను కంటి చూపులతోనే ఆపేశారు. ఇరు వర్గాల మధ్య తీవ్రమైన నిశ్శబ్దం, ఉద్రిక్తత నెలకొంది. ఏంటి సూర్య, ఏంటిలా వచ్చావు? నా మనుషులు గేటు దగ్గర ఆపినా వినకుండా లోపలికి దౌర్జన్యంగా వస్తావా అని వణుకుతున్న గొంతుతో కానీ పైకి గాంభీర్యం నటిస్తూ అడిగారు రుద్రప్ప. సూర్య పెదవుల మీద ఒక చిన్న ప్రమాదకరమైన చిరునవ్వు విరిసింది. రుద్రప్ప, దౌర్జన్యం నా రక్తంలో లేదు, అది నీ బుద్ధిలో ఉంది. నేను ఇక్కడికి వచ్చింది గొడవ చేయడానికి కాదు, నీకు ఒక చిన్న నిజం చెప్పటానికి. అని తన చేతిలో ఉన్న ఒక పెన్ డ్రైవ్ను, ఒక ఫైల్ని టేబుల్ మీద వేశాడు సూర్య. రుద్రప్ప ఫైల్ వైపు చూసి ఏంటది అన్నాడు కంగారుగా. నా భూమి మీద నువ్వు కోర్టు నుంచి స్టే తెచ్చావట కదా, చాలా సంతోషం. కానీ నువ్వు కోర్టుకు వెళ్ళడానికి వాడి డాక్యుమెంట్లన్నీ నకిలీగా నిరూపించి ఫోరెన్సిక్ రిపోర్ట్లు అందులో ఉన్నాయి. అంతేకాదు గత 5 ఏళ్లలో నువ్వు పేదల దగ్గర నుంచి లాక్కున్న 20 ఎకరాల భూమి తాలూకు అసలు పత్రాలు, నువ్వు అధికారులకు ఇచ్చిన లంచాల వీడియో రికార్డింగ్లు అన్నీ ఆ పెన్ డ్రైవ్లో ఉన్నాయి. ఇవన్నీ సెంట్రల్ ఇంటెలిజెన్స్కి, మీడియాకు నేను ఇవ్వడానికి కరెక్ట్గా 10 నిమిషాల సమయం పడుతుంది. ఆ తర్వాత నీ పరువు నడి రోడ్డు మీద కాదు, జైలు ఊచల వెనక ఉంటుంది. నీ రాజకీయ జీవితం అక్కడితో సమాధి అవుతుంది అని ఎంతో ప్రశాంతంగా కానీ సూర్య గుండెల్లో గుచ్చుకునేలా చెప్పాడు సూర్య. రుద్రప్ ముఖం పాలిపోయింది. సూర్య ఇంత పక్కగా తన జాతకం మొత్తం లాగుతారని అతను కళ్ళు కూడా ఊహించలేదు. అతని చేతులు వణకడం మొదలయ్యాయి. సూర్య లేచి నిలబడ్డాడు. 2 చేతులు ప్యాంటు జేబుల్లో పెట్టుకుని రుద్రప్ప దగ్గరికి వచ్చాడు. రుద్రప్ప, రామచంద్రరావు గారంటే ఒక నిజాయితీ, ఒక ధర్మం. ఆ ధర్మాన్ని కాపాడే కొడుగ్గా ఈ సూర్య ఎప్పుడు నిలబడతాడు. నీకు బతుకు మీద, నీ పదవి మీద ఆశ ఉంటే రేపు ఉదయంలోగా కోర్టు స్టే ఆర్డర్ను వెనక్కి తీసుకుని ఆ ఆసుపత్రి పూజకు వచ్చి నాన్నగారికి దండం పెట్టు.
లేదు, నా పవర్తో ఆపగలను అనుకుంటే రేపు మీడియాలో వచ్చే వార్తలకు సమాధానం చెప్పుకోవడానికి సిద్ధంగా ఉండు. నిర్ణయం నీదే అని చాలా స్పష్టంగా, గంభీరంగా హెచ్చరించి వెనక్కి తిరిగి తన కారు వైపు నడిచాడు సూర్య. రుద్రప్పకు మాట రాలేదు. సూర్య ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా, ఒక బూతు మాట కూడా మాట్లాడకుండా తన అహంకారాన్ని, తన కుట్రను పూర్తిగా చిత్తు చేసి వెళ్ళిపోయిన విధానం అతని భయపెట్టింది. సూర్య అంటే కేవలం కండబలం కాదు, అపారమైన బుద్ధిబలం కూడా అని అతనికి అర్థమైంది. వెంటనే తన లాయర్కు ఫోన్ చేసి ఆ కేసును ఉపసంహరించుకున్నట్టు చెప్పారు రుద్రప్ప. సూర్య అంచనా వేసినట్టుగానే ధర్మం గెలిచింది. ఎలాంటి రక్తపాతం, అరుపులు లేకుండా సూర్య తన బుద్ధిబలంతో పెద్ద గండాన్ని గట్టెక్కించాడు. సాయంత్రం 5 గంటలు. సూర్య ఇంటికి వచ్చేసరికి శ్రావణ్ లేత గులాబీ రంగు పట్టుచీరలో, జెల్లో మల్లెపూలు పెట్టుకుని గుడికి వెళ్ళడానికి సిద్ధంగా ఎదురుచూస్తుంది. సూర్య రాగానే ఆ ముఖం వెలిగిపోయింది. సమస్య పరిష్కారం అయిందా అండి? మామయ్య గారు చాలా టెన్షన్ పడుతున్నారు అని అడిగింది. సూర్య నవ్వుతూ, ఆ రుద్రప్ప గారే స్వయంగా రేపు ఉదయం వచ్చి పూజలో పాల్గొంటాళ్లే శ్రావణి. నాన్నగారిని ప్రశాంతంగా నిద్రపోమని చెప్పు. పద మనం గుడికి వెళ్దాం అని ఆమెను కారులో ఎక్కించుకుని కనకదుర్గమ్మ గుడికి తీసుకువెళ్ళాడు. గుడిలో దర్శనం ముగించుకున్న తర్వాత ఇద్దరు గుడి ప్రాంగణంలో నెమ్మదిగా నడుస్తున్నారు. చల్లటి గాలి వేస్తుంది. సూర్య శ్రావణ్ చేయి పట్టుకుని నడుస్తున్నాడు. శ్రావణి, ఇక్కడే కదా నేను ఆ కుర్రాడి మీద కోపంగా అరిచింది. నువ్వు నన్ను చూసి భయంతో వణికిపోయావు అని నవ్వుతూ అడిగాడు సూర్య. శ్రావణ్ సిగ్గుపడుతూ, అవునండి, అప్పుడు మిమ్మల్ని చూసి ఒక రాక్షసుడు అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది, ఆ ఆవేశం వెనక ఎంతో న్యాయం, ఎంతో ప్రేమ ఉన్నాయని. ఇవాళ మామయ్య గారి కోసం మీరు సమస్యను ఎంత ప్రశాంతంగా పరిష్కరించారో చూశాక నా రౌడీ మొగుడు అందరిలాంటి వాడు కాదని, చాలా ప్రత్యేకమైన వాడని నాకు గర్వంగా అనిపిస్తుంది. కానీ సూర్య చేతిని మరింత గట్టిగా పట్టుకుని చెప్పింది శ్రావణి. ఆ మాటలకు సూర్య గుండె ఆనందంతో నిండిపోయింది. తన భార్య తనను అర్థం చేసుకునే స్థాయికి ఎదగడం అతనికి ఎంతో తృప్తినిచ్చింది. ఇద్దరు కలిసి ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ఎంతో సంతోషంగా ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఉదయం 7 గంటలు. ఆకాశంలో సూర్యుడు తన లేత కిరణాలతో భూమిని తాకుతున్నాడు. రామచంద్రరావు గారి ఇల్లు ఎంతో సందడిగా ఉంది. ఆ రోజు నగర శివర్లలో వారు నిర్మించబోయే ఉస్తా ఆసుపత్రికి శంకుస్థాపన కార్యక్రమం. ఒక పక్క నిన్న సాయంత్రం కోర్టు స్టే ఆర్డర్ గురించి తెలిసిన బంధువులు, పనివాళ్లు కొద్దిగా ఆందోళనగా ఉన్నారు. ఏం జరుగుతుందో, రుద్రప్ప లాంటోడు అడ్డుపడ్డాక ఈ పూజ సవ్యంగా సాగుతుందా అని గుసగుసలాడుకున్నారు. కానీ సూర్యముఖంలో ఎలాంటి ఆందోళన లేదు. ఎంతో ప్రశాంతంగా తెల్లటి పట్టుపంచే, పట్టుచొక్క ధరించి దేవుడి గదిలో నిలబడి ఉన్నాడు. శ్రావణ్ పూజ పూర్తి చేసి సూర్య నుదుట కుంకుమ దిద్దింది. ఎర్రటి కంచిపట్టు చీరలో మెల్లో నిండుగా నగలతో శ్రావణి ముఖం కలకల్లాడుతుంది. ఏంటి శ్రావణి, అందరు టెన్షన్ పడుతున్నారు, నువ్వు మాత్రం ఎంత ప్రశాంతంగా ఉన్నావు అని చిరునవ్వుతాడు సూర్య. శ్రావణి సూర్య కళ్ళలోకి ఎంత నమ్మకంగా చూస్తూ, నాకు టెన్షన్ ఎందుకండి, ధర్మాన్ని కాపాడే బాధ్యత నా భర్త తీసుకున్నాడు. నిన్న సాయంత్రమే మీరు ఆ రుద్రప్ప గర్వాన్ని అణిచివేశారని నాకు తెలుసు. మీరు తలుచుకుంటే ఆగిపోయే పని ఈ ఊళ్ళో లేదని నాకెప్పుడూ అర్థమైపోయింది. ఈరోజు పూజ అద్భుతంగా జరుగుతుంది, మీరే చూడండి అని చెప్పింది. తన భార్యకు తన మీద ఉన్న అపారమైన నమ్మకాన్ని చూసి సూర్య గుండె ఉప్పొంగిపోయింది. సరే అయితే పూజ సామాగ్రి అన్ని తీసుకుని నువ్వు నాన్నగారు కారులో బయలుదేరండి, నేను ప్రకాష్తో కలిసి వస్తానని చెప్పి సూర్య బయట నడిచాడు. నగర శివర్లలో ఉన్న ఆ 5 ఎకరాల స్థలం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పెద్ద పెద్ద పందిళ్లు వేశారు. పూల అలంకరణలు, మంగళ వాయిద్యాలు మారుమోగుతున్నాయి. నగరంలోని ప్రముఖులంతా అక్కడికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి గారి తరపున ఒక మంత్రి గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. రామచంద్రరావు గారు, అన్నపూర్ణమ్మ గారు వేదిక మీద ఆసీనులయ్యారు. ఒక పక్క రామచంద్రరావు గారికి ఇంకా లోపల చిన్న భయం ఉంది. ముహూర్త సమయానికి రుద్రప్ మనుషులు కానీ, పోలీసులు కానీ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆపేస్తారేమో, అందరి ముందు పరువు పోతుందేమో
ఆయన అటూ ఇటూ చూస్తున్నారు. సరిగ్గా అప్పుడే శంకుస్థాపన పూజ ప్రారంభించడానికి పంతులు గారు సిద్ధమయ్యారు. రామచంద్రరావు గారు, ఇటు రండి, ముహూర్తానికి సమయం ఆసన్నమైంది అని పిలిచారు. రామచంద్రరావు గారు ముందుకు వెళ్ళబోతూ ఉండగా ఆసుపత్రి స్థలం గేటు దగ్గర ఒక పెద్ద అందులోంచి నగరంలో పేరు మోసిన రౌడీ రాజకీయ నాయకుడు రుద్రప్ప దిగాడు. అతని వెనుక భద్రయ్య, మరికొందరు అనుచరులు ఉన్నారు. వాళ్ళని చూడగానే బంధువుల్లో మీడియా వాళ్ళలో ఒక్కసారిగా కలకలం రేగింది. రుద్రప్ప వచ్చాడు, ఖచ్చితంగా గొడవ చేయడానికి వచ్చి ఉంటాడు, కోర్టు ఆర్డర్ తీసుకొచ్చి పూజ ఆపేస్తాడు అని అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. రామచంద్రరావు గారి ముఖం పాలిపోయింది. అన్నపూర్ణమ్మ గారు ఆందోళనగా సూర్య వైపు చూశారు. సూర్య మాత్రం 2 చేతులు ప్యాంటు చెవులు పెట్టుకుని కళ్ళకున్న కూలింగ్ గ్లాసెస్ తీసి ఎంతో ప్రశాంతంగా ఒక చిన్న ఊత రుద్రప్ప వైపే చూస్తూ నిలబడ్డాడు. సూర్య కళ్ళల్లో ఉన్న ఆ తీక్షణత, ఆ రాయసం చూసి అక్కడున్న మీడియా కెమెరాలన్నీ అతని వైపు తిరిగాయి. మరి తర్వాత ఏం జరగబోతుందో, రుద్రప్ప ఆ శంకుస్థాపన ఆపడానికి వచ్చాడా, ఏమవుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.